మేడం ఈ బ్యాంకర్స్ కానీ నాన్ బ్యాంకర్స్ కానీ మేడం ఇంటికి వచ్చిందంటే సూటిపోటి మాటలతోటి గుచ్చినట్టు మాట్లాడతారు మేడం. అంటే ఇప్పుడు కత్తితో పొడిస్తే ఒకేసారి చనిపోతారు, కానీ ఈ మాటల వల్ల చాలామంది వేదనకు గురవుతారు మేడం. సో ఇలాంటి మాటలు మాట్లాడడం మనం వాళ్ళ మీద కేసు వేయచ్చా? అదే మనకి పూర్వం ఒక సేయింగ్ ఉంది కదా, కత్తికైనా పదునైంది మాట అని. ఓకే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనం ఒకసారి మాట్లాడింది వెనక్కి తీసుకోలేం కాబట్టి ఆలోచించి మాట్లాడమని. అయితే ఈ బ్యాంకర్స్ ఇదే టాక్టిక్ ఏంటి యూజ్ చేస్తున్నారు అని అంటే, వీళ్ళ సాఫ్ట్ ఏదైతే ఉందో దేన్ని టార్గెట్ చేస్తే వీళ్ళని హెరాస్ చేయగలము, మనం వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా వసూలు చేయించుకోవడం, ఎలా చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళని విపరీతంగా దుర్భాషలాడము, ఓకే, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టడము, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఆయుధంగా చేసుకుంటున్నారు. ఓకే, పక్కింటోడికి వెళ్ళి చెప్తారు వీళ్ళు. పక్కింటోడు కడతాడా అండి లోన్? ఊర్లో వాళ్ళు కడతారా? బంధువులు కడతారా? మీరు లోన్ తీసుకుంటే మీ అన్నయ్య కడతాడా? కట్టాడు కదా. మరి వీళ్ళు వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పడం దేనికి? డిఫమేషన్ కాకపోతే డెఫినెట్ గా డిఫమేషన్ కేసు వేయొచ్చు, క్రిమినల్ డిఫమేషన్ వేయొచ్చు, సివిల్ డిఫమేషన్ వేయొచ్చు, డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఇటువంటి కేసులు వేస్తే గానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. డెఫినెట్ గా మీ పట్ల ఎటువంటి అన్యాయం జరిగినా కానీ, మిమ్మల్ని ఎవరైనా డిఫేమ్ చేయడానికి ట్రై చేసినా, సొసైటీలో మీ గురించి చాలా ఇల్గా మాట్లాడినా డెఫినెట్లీ మనం కేసు వేయొచ్చు.